తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కు ఆనుకుని ఉన్న కంచగచ్చిబౌలి ప్రాంతంలో అనుమతి లేకుండా 100 ఎకరాల అటవీ భూములను ఎలా చదును చేస్తారని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ ఏజీ మసీన్లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 100 ఎకరాల అటవీ భూమిని బుల్డోజర్లో తొలగించడాన్ని తాము సమర్థించబోమని కోర్టు స్పష్టం చేసింది. భూములను ఏదైనా చేయాలనుకుంటే అందుకు తగిన అనుమతులు తీసుకోవాలి కదా అని ఆక్షేపించింది. గూడు కోసం జంతువులు పరుగులు తీయడం, వీధి కుక్కలు కరిచిన విషయాన్ని ప్రస్తావించింది. జంతువులకు జీవించే హక్కు లేకుండా చేస్తారా అంటూ కోర్టు నిలదీసింది. 100 ఎకరాల్లో ఉన్న జంతువులు, పక్షి జలాన్ని ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం అసలేం చర్యలు తీసుకోవాలనుకుందో చెప్పాలంది. జంతువులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కంచగచ్చిబౌలిలో పక్షులు, జంతువులకు ముప్పు పొంచి ఉందని కోర్టు అభిప్రాయపడింది. అడవిని పునరుద్ధరించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను సమర్పించకపోతే ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి అధికారులపై చర్యలు, జైలు శిక్షతో సహా తప్పవంది. ఈ కేసులో తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శికి తాత్కాలిక జైలు శిక్ష పడకుండా ఉండాలంటే ఆ 100 ఎకరాల అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని జస్టిస్ గవే ప్రశ్నించారు. అడవిని పునర్నిర్మించే విషయమై ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని, లేకపోతే మీ అధికారులలో ఎంతమంది జైలుకి వెళ్తారో తెలియదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల సెలవుల్లో ఆగ మేఘాల మీద అడవిని ఎలా తొలగిస్తారని కోర్టు మండిపడింది. అడవిని పునరుద్ధరించుకుంటే అధికారులు తాత్కాలికంగా జైల్లో ఉండాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలిలో అన్ని చర్యలను నిలిపేయాలని ఏప్రిల్ 3న ఇచ్చిన ఉత్తర్వును మరోసారి కోర్టు గుర్తు చేసింది. చెట్ల నరికివేతపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న కోర్టు, ప్రభుత్వాలు చెట్లు నరికివేయడానికి కోర్టులకు వస్తాయింది. రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల్లో చెట్లను నరికివేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని, వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించేలా మార్గదర్శకాలను రూపొందించాలని 1996లో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వ నియమాలను ఎలా ఉల్లంఘిస్తుందని కోర్టు క్వశ్చన్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వ చర్యలో లోపాలున్నాయని అంగీకరించారు. అయితే ప్రభుత్వ చర్యలు నిజాయితీగా ఉన్నాయని తేల్చి చెప్పారు. అయితే ఆ కోర్టు వాదనలను కొనసాగించడానికి ఇష్టపడలేదు. అవన్నీ తాము పట్టించుకోమన్న కోర్టు పర్యావరణ పరిరక్షణ గురించి మాత్రమే తమ ఆందోళన అని పేర్కొంది. 100 ఎకరాల్లో చెల్లా చెదురైన జంతువులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 100 ఎకరాల అటవీ భూమిని ఎలా పునరుద్ధరిస్తారన్నది మాత్రమే తాము వినాలనుకుంటున్నామని కోర్టు పేర్కొంది.